ఇరాన్ ఇజ్రాయెల్ అమెరికా యుద్ధం కేవలం అరబ్ దేశాలకు మాత్రమే కాకుండా ఇతర దేశాల మీద కూడా ఇంపాక్ట్ చూపిస్తున్నట్లుగా, ఇతర దేశాలకు సైతం విస్తరిస్తున్నట్లుగా కనపడుతోంది. ఇప్పుడు టర్కీకి విస్తరించింది యుద్ధం. టర్కీ రాజధాని ఇస్తాంబుల్లో కాల్పులు కలకలం రేపుతున్నాయి. ఇజ్రాయెల్ కాన్సులేట్ సమీపంలో ఈ కాల్పులు జరిగాయి. 3 ప్రాణాలు కోల్పోయారు. ఒకరికి తీవ్ర గాయాలైనట్లుగా తెలుస్తోంది. మరణించిన వారిలో 2 దాడి చేసిన దుండగులు ఉన్నారు. మరొకరు ఎవరనేది ఇంకా క్లారిటీగా తెలియాల్సి ఉంది. ఈ కాల్పుల్లో 2 టర్కీ పోలీస్ అధికారులు కూడా గాయాలైనట్లుగా తెలుస్తోంది. లాంగ్ బ్యారెల్ గన్స్తో దుండగులు ఈ కాల్పులకు పాల్పడ్డారు. ఈ నేపథ్యంలో భద్రతా దళాలు ఎదురు కాల్పులకు దిగాయి. ఈ కాల్పుల్లో దుండగులు హతమైనట్లుగా తెలుస్తోంది. ఇరాన్కి సంబంధించిన వ్యక్తులుగా పోలీసులు అనుమానాలు వ్యక్తం చేస్తున్నారు. ఇజ్రాయెల్ రాయబార కార్యాలయ లక్ష్యంగా ఇరాన్ దాడులు చేస్తుండడం ఇప్పుడు అందరినీ షాక్కి గురి చేస్తోంది. అంటే యుఎస్ అటాక్ చేస్తుంది, ఇజ్రాయెల్ అటాక్ చేస్తుంది ఇరాన్ మీద. ఇరాన్ ఈ దేశాలకు సంబంధించిన మిత్ర దేశాల మీద అటాక్ చేయడాన్ని మనం చూసాం. కానీ ఇతర దేశాలకి సైతం ఇప్పుడు ఇవి వ్యాపించడం సంచలనం రేపుతోంది. రాయబార కార్యాలయం మీద వరుస దాడులతో అమెరికాపై మరింత ఒత్తిడి తీసుకురావాలని కూడా ప్లాన్ చేస్తోంది. మొన్న మధ్య ఇరాక్లో ఉన్నటువంటి కార్యాలయాల మీద కూడా దాడులు జరగడం, అక్కడ ఉన్నటువంటి అమెరికా ప్రజల్ని కిడ్నాప్ చేస్తారంటూ అమెరికా హెచ్చరించడం, జాగ్రత్తగా ఉండాలంటూ కొన్ని డైరెక్షన్స్ ఇవ్వడం మనం చూసాం. ఇప్పుడు జరిగినటువంటి ఘటనకు సంబంధించి మీరు చూడొచ్చు, అదిగో అక్కడ గన్ పట్టుకున్న ఒక వ్యక్తి కాల్పులు జరపడాన్ని మీరు గమనించవచ్చు. అయితే అక్కడ కాల్పులు జరిగినటువంటి ఇజ్రాయెల్ కాన్సులేట్లో ఆ సమయంలో ప్రజలు లోపల ఎవరూ లేకపోవడం కొంతవరకు ప్రాణ నష్టాన్ని తగ్గించింది అని చెప్తున్నారు. యూ కెన్ సీ దేర్ లాంగ్ బ్యారెల్ గన్స్ పట్టుకొని వాళ్ళు బస్సుల చాటున, కార్ల చాటున ఉంటూ దాడి చేసే ప్రయత్నం చేయడం. అక్కడ ఉన్నటువంటి పోలీసులు కూడా మీరు చూడొచ్చు, పోలీసులు ఎదురు కాల్పులు చేయడాన్ని మీరు చూస్తున్నారు. ఆ సందర్భంలో ఆ కాల్పులు జరిపిన వాళ్ళలో మొత్తం 3 కాల్పులు జరిపినట్లుగా మనకు సమాచారం అందుతుంది. వారిలో 1 లేదా 2 ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చు అంటూ చెప్తున్నారు. ఇంకా క్లారిటీగా మనకి క్లారిటీ రావాల్సి ఉంది. 1 2 అనేది ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. ఒకరైతే ఖచ్చితంగా ప్రాణాలు కోల్పోయారని చెప్తున్నారు. మరొక 2ని తీవ్ర గాయాలతో పోలీసులు ఇప్పటికే అదుపులోకి తీసుకున్నారని, అందులో ఒక వ్యక్తి కండిషన్ ఎయిదర్ చాలా సివియర్గా ఉంది లేదా మృతి చెంది ఉండొచ్చు అని కూడా చెప్తున్నటువంటి పరిస్థితి కనపడుతోంది. ఇప్పుడు వారిని విచారిస్తున్నారు. వాళ్ళ సోర్స్ ఏంటి, వాళ్ళ రిసోర్సెస్ ఎక్కడి నుంచి వచ్చాయి అనేది కూడా విచారిస్తున్నారు. అయితే ప్రాథమికంగా ఇప్పటికీ మనకు తెలుస్తున్నటువంటి సమాచారం ప్రకారం, అక్కడ అధికారులు చెప్తున్న దాని ప్రకారం చూస్తే ఇది ఇరాన్ పని అంటూ చెప్తున్నారు. ఇజ్రాయెల్ కార్యాలయం మీద దాడి చేయాల్సిన అవసరం ఇంకెవరికైనా ఎందుకుంటుంది? అందులోనూ ఈ వార్ జరుగుతున్న సమయంలో ఇరాన్నే ఖచ్చితంగా ఈ పని చేసింది అంటున్నారు. అయితే ఇరాన్ నుంచి డైరెక్ట్గా సోల్జర్స్ అక్కడికి వెళ్ళారా అంటే లేదు. మనందరికీ తెలుసు ఇరాన్కి ప్రాక్సీ గ్రూప్స్ ఉన్న విషయం మనకి తెలిసిందే. ఇటు ఇరాక్లో కానీ, ఇరాక్లో కొన్ని ఉగ్రవాద సంస్థలకి వాళ్ళు ఫండ్ చేస్తున్నారు. వాటితో పాటుగా హెజ్బుల్లా, హమాస్ ఇలాంటి గ్రూపులను కూడా వాళ్ళు ఫండ్ చేస్తూ వస్తున్నారు. ప్రాక్సీ గ్రూపులుగా మార్చుకున్నారు. ఈవెన్ ఇజ్రాయెల్ మీద సైతం వాళ్ళు దాడులు చేయడాన్ని మనం చూసాం. హౌతీలు దాడులు చేయడాన్ని మనం చూసాం. అలాగే లెబనాన్లో దాడులు చేయడాన్ని, లెబనాన్ దగ్గర నుంచి ఇజ్రాయెల్ వైపు దాడులు చేయడాన్ని మనం చూసాం. సో ఇప్పుడు ఈ ప్రాక్సీ గ్రూపులకు పని పెడుతోందా ఇరాన్? ఇన్ని రోజులుగా వారిని ఫండ్ చేసి పెంచి పెద్ద చేసినటువంటి ఇరాన్ ఇప్పుడు వాళ్ళకి పని పెడుతోందా? అమెరికా ఇజ్రాయెల్ కార్యాలయాల మీద దాడులకు, మరిన్ని దాడులకు తెగబడే అవకాశం ఉంది. వెరీ ఇంట్రెస్టింగ్ థింగ్ ఇక్కడ మనందరికీ తెలుసు, తుర్కియా ఈజ్ వన్ ఆఫ్ ది పీస్ టాకింగ్ కంట్రీ. మనకు తెలిసిందే, ఇప్పుడు ఈ మధ్యలో పీస్ని తీసుకురావడానికి పీస్ టాక్స్ జరుపుతున్నటువంటి కంట్రీ. ఈ ఇజ్రాయెల్, అమెరికా, ఇరాన్ మధ్యలో పాకిస్తాన్, ఈజిప్ట్, అలాగే తుర్కియే, సౌదీ అరేబియా ఈ 4 దేశాలు కలిసి ఇప్పుడు పీస్ టాక్స్ చేస్తున్నాయి, శాంతి సమకూర్చడానికి ప్రయత్నాలు చేస్తున్నాయి. ఇలాంటి సమయంలో ఏ దేశాలైతే శాంతి సమకూర్చడానికి ట్రై చేస్తున్నాయో ఆ దేశాలలో ఉన్నటువంటి కార్యాలయాల మీద, ఇజ్రాయెల్ కార్యాలయాల మీద దాడులు జరగడం, అక్కడ పోలీసులకి గాయాలు అవ్వడం, ఆ టైంలో కార్యాలయంలో ఎవరు లేరు, బట్ దే వాంటెడ్ టు డిస్ట్రాయ్ దట్ హోల్ బిల్డింగ్ అంటూ కూడా తెలుస్తుంది. అక్కడ ఎవరైనా ఉంటే వాళ్ళ ప్రాణాలు తీయడానికి వచ్చారు. అండ్ దే వాంటెడ్ టు గివ్ ఎ మెసేజ్ దట్ వరల్డ్ వైడ్గా ఉన్న మీ ఏ కార్యాలయాలనైనా మేము టార్గెట్ చేయగలుగుతామని చెప్పడానికి. బట్ ఇక్కడ ఇంట్రెస్టింగ్గా ఉన్నటువంటి విషయం ఏంటంటే, ఏ దేశం అయితే శాంతిని చేకూర్చడానికి ట్రై చేస్తుందో అదే దేశానికి సంబంధించినటువంటి ఆ దేశంలో ఉన్నటువంటి కార్యాలయాల మీద దాడులు చేయడం అంటే ఇరాన్ ఎక్కడా కూడా వెనక్కి తగ్గడం లేదు, సెకండ్ థాట్ లేదు. వాళ్ళు దే ఆర్ వెరీ స్టబర్న్.
వాళ్ళు కావాలనుకున్నటువంటి టార్గెట్స్ని రీచ్ అవ్వడానికి ఎంతకైనా తెగిస్తున్నటువంటి పరిస్థితి కనపడుతుంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఆ ముగ్గురులో ఒకరు ప్రాణాలు కోల్పోయారు, మరొకరికి చాలా సీరియస్గా ఉంది, లేదా ఇప్పటికే ప్రాణాలు కోల్పోయి ఉండొచ్చు అంటున్నారు. ఇంకా క్లారిటీ రావాల్సి ఉంది. అండ్ మరొకరి పరిస్థితి కొంత గాయాలతో ఉన్నారు. ఇప్పుడు వారిని విచారిస్తున్నట్లుగా కూడా పట్టుకున్నట్లుగా తెలుస్తోంది. అయితే ఆ చుట్టుపక్కల ప్రాంతాలన్నీ కూడా ఇప్పటికే హై అలర్ట్ చేశారు. ఇంకా ఎవరైనా వీరితో నెట్వర్క్లో ఉన్నారా, వీరికి ఎవరు గైడెన్స్ ఇస్తున్నారు, వీరికి వెపన్స్ ఎక్కడి నుంచి వచ్చాయి, ఎక్కడి నుంచి వచ్చారు, ఇంకా ఎంతమంది ఉన్నారు అనే దానికి సంబంధించి కూడా ఇప్పుడు టర్కీ వాళ్ళందరినీ కూడా ఏరివేసే పనిలో ఉన్నట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో మరి టర్కీ ఎలా రెస్పాండ్ అవుతుంది తుర్కీ విషయంలో? అంటే ఓవైపు మేము మీకు శాంతిని చేకూర్చడానికి ట్రై చేస్తుంటే మా మీద దాడులు ఎలా చేస్తారని చెప్పి ఖచ్చితంగా టర్కీ సీరియస్ అయ్యే అవకాశం కనిపిస్తుంది. మరోవైపు ఇప్పటికే మనం చూసాం ఇరాక్లో ఉన్నటువంటి ఈ ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి కార్యాలయాల మీద, యుఎస్కి సంబంధించినటువంటి కార్యాలయాల మీద దాడులు జరగడాన్ని మనం చూసాం. ఈవెన్ అక్కడ ఉన్నటువంటి కొన్ని ఉగ్రవాద సంస్థలు ఈ దాడులకి పాల్పడినట్లుగా తెలిసింది. అలాగే అమెరికాకి సంబంధించిన కొంతమందిని ఇప్పటికే అదుపులోకి తీసుకోవాలని కూడా వాళ్ళు ప్రయత్నిస్తున్నారంటూ కూడా తెలుస్తోంది. వీలైనంత మంది అమెరికా పౌరుల్ని బందీలుగా పట్టుకోవాలని ఇరాన్ చూస్తున్నట్లుగా తెలుస్తోంది. సో ఇది ఇక్కడితో ఆగే పరిస్థితి కనిపించడం లేదు. ఇరాన్కి కేవలం ఈ టర్కీ మాత్రమే కాదు, లేదంటే హెజ్బుల్లా మాత్రమే కాదు, లేదంటే ఇరాక్లో మాత్రమే కాదు, ప్రపంచవ్యాప్తంగా చాలా దేశాల్లో అక్కడి నుంచి కనెక్షన్స్ ఉన్నటువంటి గ్రూప్స్ ఉన్నాయి, వాళ్ళ ప్రాక్సీ గ్రూప్స్కి కనెక్షన్స్ ఉన్నాయి. ఈ నేపథ్యంలో ఓవైపు గల్ఫ్ దేశాల్లో ఉన్నటువంటి అమెరికా అలాగే ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి మొత్తం కార్యాలయాలని ధ్వంసం చేసే అవకాశం కనిపిస్తోంది. డైరెక్ట్ బాంబింగ్ ఇప్పటికే చేస్తున్నారు. అట్ ది సేమ్ టైం ఇలాంటి ప్రాక్సీ గ్రూపుల ద్వారా మరిన్ని దేశాలకి ఈ దాడులు విస్తరించే అవకాశం కనిపిస్తోంది. సో ఇరాన్ చాలా క్లియర్గా ఈ యుద్ధాన్ని ప్రపంచవ్యాప్తంగా విస్తరించే పనిలో కనిపిస్తోంది. ఇప్పటికే నష్టాన్ని ఎలాగైతే విస్తరించిందో ఇప్పుడు యుద్ధాన్ని కూడా విస్తరించబోతుందా? మరిన్ని దేశాల మీద ఈ దాడులు జరగబోతున్నాయా? ఇప్పటికే అరబ్ దేశాలని దాటి మా దాడులు ఉండబోతున్నాయి అంటూ ఇరాన్ ప్రకటించడాన్ని మనం చూసాం. అంటే ఆ తర్వాత ఏ దేశాల మీద దాడులు జరుగుతాయి? ఇదిగో ఇక్కడ మనకు కనిపిస్తోంది, ఇరాన్ కనిపించింది, ఇప్పటికే టర్కీ కనిపించింది ఆ లిస్టులో. సో మొన్న మనం చూసాం ఇరాక్లో కొన్ని దాడులు మనం చూసాం. సో అదర్ దాన్ ఈ అరబ్ నేషన్స్ మిగతా దేశాల మీద దాడులు ఉండబోతున్నాయి. ఇంకా ఏ దేశాల మీద దాడులు జరిగే అవకాశం ఉంది? పాకిస్తాన్లో ఉన్నటువంటి యుఎస్ కార్యాలయం మీద ఏమైనా దాడి జరిగే అవకాశం ఉందా? అలాగే మిగతా ఇప్పుడు ఈజిప్ట్లో ఉన్నటువంటి కార్యాలయం మీద కూడా దాడి చేస్తారా? ఇలా ఎన్నో ప్రశ్నలు వస్తున్నాయి. ఇప్పటికే యుఎస్ వాళ్ళ కార్యాలయాలకి సెక్యూరిటీని పెంచింది. వాళ్ళ ముఖ్యమైనటువంటి చాలా వల్నరబుల్ కండిషన్లో ఉన్నటువంటి మరిన్ని కార్యాలయాల్లో ఉన్న వాళ్ళని వాళ్ళ దేశాలకి ఇప్పటికే షిఫ్ట్ చేసింది, వాళ్ళ దేశానికి షిఫ్ట్ చేసుకున్నట్లుగా తెలుస్తోంది. ఉన్న మిగతా కొంతమందికి సెక్యూరిటీని పెంచినట్లుగా మనకు సమాచారం అందుతోంది. అయితే ఇప్పుడున్నటువంటి పరిస్థితుల్లో ఇలా కొత్త దేశాల మీద దాడులు చేయడం అనేది సమీకరణాలను మరింత మార్చే అవకాశం కనిపిస్తోంది. ఇరాన్కి శత్రువుల సంఖ్యను పెంచే అవకాశం కనిపిస్తోంది. అట్ ది సేమ్ టైం ఈ వార్ ఇంపాక్ట్ని కూడా మరింత వైడ్ స్ప్రెడ్ చేసే అవకాశాలు చాలా క్లియర్గా కనిపిస్తున్నాయి. సో ఇరాన్ వాంట్స్ టు మరింత స్ప్రెడ్ చేయాలని ప్రయత్నిస్తోంది. ఈ వార్ని ఇంపాక్ట్ని మరింత స్ప్రెడ్ చేయాలని ప్రయత్నిస్తున్నట్లుగా కనపడుతోంది. అండ్ ఇప్పటికే దానికి సంబంధించిన సిగ్నల్స్ మనకు కనిపిస్తున్నాయి. అండ్ ఇజ్రాయెల్ ఈ నేపథ్యంలో చాలా సీరియస్గా రెస్పాండ్ అవుతున్నట్లుగా తెలుస్తోంది. ఇరాన్కి సంబంధించినటువంటి కార్యాలయాలు కూడా ఉన్నాయి అంటూ రెస్పాండ్ అయినట్లుగా తెలుస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పుడు ఇజ్రాయెల్ కనుక ఒకవేళ వేరే దేశాల్లో ఉన్నటువంటి ఇరాన్ కార్యాలయాల మీద దాడులు చేయడం మొదలు పెడితే సో ఎంత భయంకరమైనటువంటి డిస్ట్రక్షన్ ఉంటుందో, ఎన్ని ప్రాణాలు పోతాయో, అండ్ ఎన్ని దేశాలకి ఈ ఇంపాక్ట్ మరింత పాకబోతోంది అనడానికి ఇది ఒక ఎగ్జాంపుల్గా మనకు కనిపిస్తోంది. ఈ నేపథ్యంలో ఇప్పటికే ఈ పని ఖచ్చితంగా ఇరాన్ అనుబంధ గ్రూపులదే అంటూ కొన్ని అనుమానాలను వ్యక్తం చేస్తున్నారు. ఆల్మోస్ట్ కన్ఫర్మ్ చేసుకున్నట్లుగా తెలుస్తుంది. ప్రాక్సీ గ్రూప్స్ అంటూ హెజ్బుల్లా పని అయి ఉండొచ్చు అని కూడా చెప్తున్నారు. అలాగే హమాస్ అండ్ ఐఎస్ఐఎస్తో కూడా వీళ్ళకి లింక్స్ ఎక్కువగా ఉన్న నేపథ్యంలో ఈ ఉగ్రవాద సంస్థల్లో దీనికి సంబంధించినటువంటి మరిన్ని కాంటాక్ట్స్ చాలా దేశాల్లో కూడా ఉన్న నేపథ్యంలో మరిన్ని దాడులు జరిగే అవకాశం ఉంది అంటూ ఇప్పటికే ఇజ్రాయెల్ యుఎస్ జాగ్రత్తలు పడుతున్న పరిస్థితి కనపడుతోంది. మరోవైపు ఇరాన్కి సంబంధించిన మరిన్ని కార్యాలయాల మీద సైతం దాడులు జరిగే అవకాశాలు కనిపిస్తున్నాయి. సో ఇరాన్ దూకుడు చాలా ఎక్కువగా కనిపిస్తోంది. ఇక్కడ ఇరాన్ ఓవైపు అమెరికా హెచ్చరికలు జారీ చేస్తూ ఇరాన్లో ఉన్నటువంటి కీలక ప్రాంతాలను ధ్వంసం చేసే పనిలో ఉంటే ఇరాన్ సైతం అంతే దూకుడుతో గల్ఫ్ దేశాల మీద దాడులు చేస్తోంది. ఇప్పటికే మరొక కార్గో షిప్ని సైతం ధ్వంసం చేసినట్లుగా తెలుస్తోంది. అలాగే అరబ్ దేశాల్లో ఉన్నటువంటి మరిన్ని కార్యాలయాల మీద మేము దాడులు చేస్తామని చెప్పింది.
ఇప్పుడు టర్కీలో ఉన్నటువంటి ఈ కార్యాలయం మీద దాడి చేసింది. ఇంకా మరిన్ని వాళ్ళ ప్రాక్సీ గ్రూపులను ఉపయోగించుకొని మరిన్ని దాడులు చేయడానికి కూడా అవకాశం కనిపిస్తోంది అంటున్నారు. సో ఇరాన్ స్ట్రాటజీ చాలా క్లియర్గా ఉంది. పోతే మా ఒక్కరితో కాదు, మీకు సంబంధించి ఇప్పుడు మీ మీద డైరెక్ట్గా ల్యాండ్ అవ్వకపోయినా మా బాంబ్స్ యుఎస్ మీద డైరెక్ట్గా ల్యాండ్ అవ్వడానికి అవకాశం లేదు. ఆల్మోస్ట్ 11,000 కిలోమీటర్స్ కంటే ఎక్కువగా డిస్టెన్స్లో ఉంది యుఎస్. సో యుఎస్ని డైరెక్ట్గా టార్గెట్ చేయలేని పరిస్థితుల్లో వాళ్ళ మిత్ర దేశాలను టార్గెట్ చేస్తూ వస్తున్నారు. ఈవెన్ ఇప్పుడు ఒకవేళ ఇరాన్ మీద యుఎస్ టార్గెట్స్ మరిన్ని ఎక్కువగా కనుక ఉంటే, మరిన్ని ఎక్కువ దాడులు జరిపితే, ఇప్పటికే ప్రకటించింది మేము మరిన్ని దాడులు చేయడానికి సిద్ధంగా ఉన్నాం మీ మిత్ర దేశాల మీద అని చెప్పి. సో ఖచ్చితంగా ఈ మరిన్ని కార్యాలయాల మీద, మరిన్ని యుఎస్ ఇజ్రాయెల్కి సంబంధించినటువంటి అనుబంధ సంస్థల మీద కూడా దాడులు చేయడానికి రెడీగా ఉన్నట్లుగా కనపడుతుంది. సో ఈ వార్ మరింత స్ప్రెడ్ అవబోతుంది, మరింత తీవ్రతరం అవబోతుంది. వాట్ ఈజ్ యువర్ ఒపీనియన్ అబౌట్ దిస్? మీ అభిప్రాయాలు ఎలా ఉన్నాయి? కామెంట్ చేసే ప్రయత్నం చేయండి. Adam yerli yatıyor. Bence biri